దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే ఈ ప్రత్యేకమైన రోజు మీతో ఉండడం, ఇలాగ కొన్ని మాటలు మీకు అందించడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాలు మీ ముందుంచుతూ ఉన్నాను. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఆ పునరుద్ధాన దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇంకనూ సమాధిలో ఉన్నాడు అనుకుని స్త్రీలు కొంతమంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన సంగతి అక్కడ చూస్తాం. ఆ తెల్లవారుజామున వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దూతలు కనపడ్డారు ఆ స్త్రీలకు. ఆ దూతలు చెబుతున్న మాటలు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన సిలువ వేయబడడానికి పూర్వం ఆయన మరలా పునరుద్ధానుడిగా లేస్తాడని చెప్పిన మాట మీరు జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్తున్నాడు. ఆ జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట అక్కడ చాలా ఆశీర్వాదకరమైన మాట. ఆయన లేచి ఉన్నాడని చెప్పి ఆ మాటను జ్ఞాపకం చేసుకొనుడి అన్నప్పుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకుని వారు వెనుకకు వెళ్ళి ఆ ఊరిలో శిష్యులకు మిగిలిన వారికి ఆయన పునరుద్ధాన సందేశాన్ని తెలియచేసిన సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, స్త్రీలు చాలా నిరాశకు, నిరుత్సాహానికి, నిస్పృహకు గురైన సంగతి, ఒక విధంగా ఒక అపజయానికి గురైన అనుభవంలో ఉన్న స్థితి ఆ స్త్రీల హృదయాల్లో ఉంది. అలాంటి స్థితిలో ఆ దూతలు వారితో మాట్లాడిన మాటల్లో ఇంతకుముందు ప్రభు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటలు మనం గమనించగలం. నిజంగా మనం నిరుత్సాహంలో, నిరాశలో, నిస్పృహలో లేక అపజయం పొందుకున్నాము అనే భావనలో మనం ఉన్నప్పుడు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాటలు మనల్ని నిజంగానే పురుకొల్పుతాయి. మనము దేవుడు మనకు ఏర్పరిచిన గమ్యాన్ని చేరడానికి ఆ మాటలు మనల్ని నడిపిస్తాయి. చాలాసార్లు నిరాశలో, నిస్పృహలో, నిరుత్సాహంలో, అపజయంలో లేక ప్రతికూలమైన అనుభవాల్లో ఆ అనుభవాల వలనే పట్టబడి ఆ అనుభవాల్ని ఆలోచిస్తూ ఉంటాం, ఆ అనుభవాలనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఇంకా కృంగిపోతూ ఉంటాం. అయితే ఈ పునరుద్ధాన సందేశంలో ఒక మాట ఏమిటంటే, ఒక ప్రోత్సాహకరమైన మాట ఏమిటంటే, ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఒకసారి ఒకానొక సందర్భంలో పరిసయ్యుల పులిసిన పిండిని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ పులిసిన పిండిని గురించి మాట్లాడినప్పుడు ఈ శిష్యులు అనుకున్నారు, ఈయన రొట్టెలు తేలేదు అని రొట్టెల గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళు విచారిస్తూ ఉంటారు. వారి హృదయాలను గ్రహించి ప్రభువు, రొట్టెల గురించి మీరు విచారిస్తున్నారు, ఇంతకుముందు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఎంతమందికి ఆహారం పెట్టాం, ఎన్ని గంపల రొట్టెలు మిగిలినవి మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అలాగే 7 రొట్టెలతో 4,000 మందికి ఆహారం పెట్టిన సంగతి మీకు జ్ఞాపకం లేదా అని ప్రశ్నించాడు. ఈ దినాన్ని నీవు నీ జీవితంలో లేక నీ కుటుంబ పరిస్థితులను బట్టో, నీ ఉద్యోగ పరిస్థితులను బట్టో, లేక ఏ పరిస్థితులను బట్టైనా నిరాశలోను, నిస్పృహలోను, నిరుత్సాహంలోను ఉన్నట్లయితే, ప్రతికూలమైన అనుభవాల్లో ఉన్నట్లయితే, ఆశించతగని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుడు నీతో చెప్పిన మాటలు నీకు జ్ఞాపకము లేవా అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయన మాటల్లో చాలా అద్భుతమైన వాగ్దానాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ మనలో అపజయాన్ని కలుగు చేసిన అపవాది ఆలోచనలు ఉండొచ్చు, మనలో ప్రతికూలమైన అనుభవాలు ఉండొచ్చు, దానికంటే నీలో ఉన్న నీ దేవుడు గొప్పవాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది.
ఒకవేళ ఏ అవసరతలో ఉన్నా, అవసరత ఎంతటిదైనా ఎంత గొప్పదైనా దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన తన కృపా మహదైశ్వర్యము నుండి మీ ప్రతి అవసరమును తీర్చునని. ఆయన ఐశ్వర్యంతో పోలిస్తే నా అవసరం ఎంత, నీ అవసరం ఎంత? ఆయన తన కృపా మహిదైశ్వర్యము నుండి నీ ప్రతి అవసరమును తీర్చునని దేవుని వాక్యం మాట్లాడుతుండగా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాటల్లో ఉన్న వాగ్దాన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతమాత్రం కూడా నిరాశలో, నిస్పృహలో, నిరుత్సాహంలో పింగిలిపోము. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీకు జ్ఞాపకం లేవా? నిరాశ నుంచి బయటికి రా. దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీకు జ్ఞాపకం లేవా? నీ నిరుత్సాహంలో నుంచి, నీ నిస్పృహలో నుంచి, అపజయంలో ఉన్నాననే భావన నుంచి నీవు బయటికి రా. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అలాగే నీ అవసరత ఎంత గొప్పదైనా, నీ సమస్య ఎంత జటిలమైనదైనా తన కృపా మహదైశ్వర్యము నుండి ఆయన నీ ప్రతి అవసరమును తీర్చునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని వాక్యంలో ఎన్నో ఉదాహరణలు మనం ఎరుగుదము. అవసరతలలో సహాయం చేసే దేవుడు, మన సమస్యలలో మనకు పరిష్కారం ఇచ్చే దేవుడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు తప్పక ఆయన కార్యాలు చేస్తాడు. అయితే ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నిరాశలోను, నిస్పృహలోను, నిరుత్సాహంలోను మనము ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఉత్సాహం, మనకు ప్రోత్సాహం, మనకి మరలా ఆశను కలిగించే స్థితి, మరలా ముందుకు మన ప్రయత్నంలో సాగిపోయే స్థితిని దేవుడికి ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ముందుకు సాగిపోవడం మాత్రమే కాదు, దేవుడు మన కొరకు ఏ గమ్యాన్ని, ఏ ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడో ఆ గమ్యాన్ని చేరడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు తప్పక కృపనిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మృతులలో నుండి లేపడానికి ఎలాంటి బలాతిశయాన్ని నీవు ఉపయోగించావో అలాంటి బలాతిశయాన్ని మా జీవితాల్లో కూడా ఉపయోగిస్తారని వాగ్దానం నీ వాక్యంలో ఉంది ప్రభా. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని నీ మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎలాంటి నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా నీవు మా యెడల గొప్ప కార్యములు చేయగలవాడనే నిరీక్షణతో, అలాంటి విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యాలు విన్నవారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో జరిగించమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.